నెల్లూరు జిల్లా కోవూరు మండల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొన్నారు. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్థల ప్రాంగణంలో ఆమె యోగాసనాలు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యోగాంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టారన్నారు. యోగాసనాలు ప్రతిరోజు వేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా? 11th ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం. మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో, మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన విద్యా మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా 11th యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము. అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం. మన సీఎం గారు ఏదైతే కలలు కంటున్నారో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనము మీకందరికీ తెలుసు, నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ హెల్తీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక 45 మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక 1 అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని, నేర్పించాలని, దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే. దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు. రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి, ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నిటి దిశ ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు. శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తిపీఠం నెల్లూరు. జూన్ 26వ తేదీ అంబుబాచి మేళా ఉత్సవ్. పూజా విశేషాలు. జూన్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు కలశములతో ఊరేగింపు. జూన్ 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆవాహన, కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన. ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన. ఉదయం 10:30 చండీ పారాయణం. ఉదయం 11 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం. మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద వితరణ. మధ్యాహ్నం 3 గంటలకు పంచబలి, గుమ్మడికాయ, చెరుకు, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయలతో. సాయంత్రం 5 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య కామ్యసిద్ధి హోమం.
పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోగలరు. గమనిక, రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును. స్థలం డీజీపీ కళ్యాణ మండపం, మైపాడుగేట్ రోడ్, నెల్లూరు. శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం, సాయిబాబా గుడి దగ్గర, నిప్పో సెంటర్, నెల్లూరు. సెల్ 99599142391107884886 9652009652. జి మహేష్ మహారాజ్ గురూజీ, కామాఖ్య ఉపాసకులు. సెల్ 9959979142391107884886. Hi Nilor, please subscribe to N3 TV.